సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. గంటకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్, అలాగే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల విడుదల వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. అలాగే రేపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి భేటీ కానున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో సహా ఇతర అంశాలపై తదుపరి చర్చలు ఖట్టర్ తో జరిగాయని చెప్పారు. సానుకూలంగా జరుగుతుంది. ఢిల్లీలో తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. గంటకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్, అలాగే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల విడుదల వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ యొక్క సమావేశం కూడా ముగిసింది. ముఖ్యంగా అశ్విని వైష్ణవ్ నేతృత్వంలోనే ఈ యొక్క సమావేశం కూడా జరిగింది. ముఖ్యంగా మెట్రో రైల్వే సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి జరిగింది. దాదాపు గంటన్నర పాటు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ముగ్గురు కూడా భేటీ అయ్యి ముఖ్యంగా ఐఆర్ఎఫ్సి సంబంధించినటువంటి అంశాలతో పాటు రైల్వేస్ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలపైన వీరు కీలకంగా కూడా చర్చించారు. అయితే ఈ చర్చలో ముఖ్యంగా ఐఆర్ఎఫ్సి లోన్ సంబంధించిన విడుదల సంబంధించినటువంటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ కూడా జరిగిందని చెప్పేసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భంలో ఈ అంశాలని ప్రస్తావించినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు వస్తున్నటువంటి ప్రాజెక్టులని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ వ్యక్తి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారనే విధంగా కూడా వారు కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు కిషన్ రెడ్డి చొరవ తీసుకొని ఈరోజు అశ్విని వైష్ణవ్ నేతృత్వంలోని ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ సమావేశం కొంత సానుకూలంగానే జరిగిందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫేజ్ 1 టేక్ ఓవర్ సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధుల విడుదల సంబంధించినటువంటి విషయాలు కొంత జాప్యం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు కొంత క్లారిటీ వచ్చిందనేది కూడా మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. రేపు ఉదయం 11 గంటలకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోటి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కిషన్ రెడ్డి ఇద్దరు నేతలు కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇంకా ఇటు ఫేజ్ 2 సంబంధించినటువంటి ఆ అంశాలపైన రేపు జరగబోయేటువంటి సమావేశంలో కూడా వీరు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి గంటన్నర పాటు జరిగినటువంటి సమావేశాలు కొంత సానుకూలంగానే ఉన్నట్టు కూడా ఇద్దరు నేతలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు జరిగేటువంటి సమావేశం ఇంకా కొంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, ఓకే, థ్యాంక్ యూ నవీన్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.